ప్రభు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుడి వాక్యం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజావు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దూరాయాను మైదానంలో నిలబెట్టించినప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆ మైదానం, ఆ విగ్రహం, ఆ బొమ్మను చేయించినప్పుడు ఆ బంగారం ప్రతిమను ప్రతి ఒక్కరు మొక్కాలి అని చెప్తున్నారు. మొక్కని వారికి ఏం జరుగుతుందంటే 6వ వచనంలో, సాగిలపడి నమస్కరింపని వాడేవాడు వాడు మనుషుని అగ్నిగుండములో తక్షణమే వేయబడును. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని మొక్కాలి ఆ ప్రతిమను అని అంటున్నారు. ఆ ప్రతిమను మొక్కమన్నప్పుడు ఆ దేశ నివాసులందరూ మొక్కి ఉన్నారు. అందులో ముగ్గురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు ఆ ప్రతిమను మొక్కలేదు. మొక్కకపోతే వారిని రాజ సంస్థానానికి తీసుకొచ్చినప్పుడు రాజు ఎదుట వారిని నిలబెట్టి ఉంచినప్పుడు ఇక్కడ అడుగుతాడు రాజు, ఏమని మీరు ఎందుకు ఇట్లా మొక్కడం లేదు? మీరు మండుచున్న అగ్నిగుండంలో వీరిని పడవేయుదురు అని అన్నప్పుడు ఇక వారు అంటున్నారు ఏమని? 16వ వచనం, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మనుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని వారు అంటున్నారు. ఏమని అంటున్నారు? రాజు ప్రతిమకు మొక్కమని చెప్పారు. ఆ దేశ నివాసులందరూ మొక్కడు, కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవిస్తున్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రము వారు మొక్కలేరు. వారిని రాజ సంస్థానంలోకి తీసుకొచ్చినప్పుడు రాజుతో మాట్లాడడం కూడా వారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, రాజా, దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఈ మండుచున్న వేడిమిగల అగ్ని గుండంలో నుండి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ ప్రతిమను మొక్కము అంటున్నారు. అన్నప్పుడు రాజుకు ఎంత రౌద్రం గలవాడైండు, ఎంత రోషం పుట్టింది. వారు ఆ రోషం పుట్టించే మాట ఎందుకు మాట్లాడారు అంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వారి దేవుడు ఎంతో శక్తిమంతుడు. వారు దేవుని శక్తిని రుచి చూసి ఉన్నారు. దేవుడి సామర్థ్యాన్ని ఎరిగిన వారై ఉంటున్నారు. దేవుడి బలాన్ని ఎరిగిన వారై ఉంటున్నారు. కాబట్టి వారు అంటున్నారు ఏమని? మేము ఈ ప్రతిమకు మొక్కము. ఎందుకు మొక్కము? మనుషులు చేసింది మానవులకే అది అంకితము, కానీ దేవుడు మమ్మల్ని చేశాడు. మమ్మల్ని చేసిన దేవుడిని మేము ఆరాధిస్తాం. మనుషులు చేసిన దాన్ని మేము ఆరాధించము. రాజా, ఈ మండుచున్న అగ్నిగుండంలో విడిపించడానికి మా దేవుడు మాకు సమర్థుడే. ఒకవేళ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు, ఆయన నామము కొరకు, ఆయన నామ ఘనత కొరకు మేము ఏ విధంగా మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళుటకైనా సిద్ధమే, కానీ మేము ప్రతి మొక్క మాత్రము మొక్కము అని వారు ఒక బలమైన ధైర్యంతో రాజు ఎదుట వాదించినప్పుడు ఇక్కడ అంటాడు ఏమని? మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమని తెలుసుకో రాజా. ఆయన రక్షించకపోయినను సరే, మేము మాత్రం దాని మొక్కమని తెలుసుకో అని ఎంత ధైర్యంగా ఒక రాజు ఎదుట వారి ముగ్గురే, వారికి ఎవ్వరు ఆ సపోర్ట్ లేదు, ఎవరి ఆదరణ లేదు. వారు అంత ధైర్యంగా ఆ శ్రమలో ఎందుకంటున్నారు? అట్లన్నప్పుడు రాజు ఇంకా రౌద్రం గలవాడై ఆ మండుచున్న అగ్నిగుండంలో ఏడంతలు వేసి ముగ్గురిని తీసుకుపోయి ఎక్కడ వేసిండు? అగ్నిగుండంలో వేసిండు. అగ్నిగుండంలో వేస్తే వారు ఏ దేవుడిని అయితే సేవించారో, ఏ దేవుడి శక్తి, సామర్థ్యములు, బలమును రాజు ఎదుట వారు గణపరిచి ఉన్నారో, ఆ దేవాతి దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు పరలోకము నుంచి వారి కొరకు మండుచున్న ఆ అగ్నిగుండములోకి తానే స్వయంగా తన ప్రజల కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా! తన ప్రజల కొరకు అగ్నిగుండంలోకి దిగి వచ్చిన దేవుడు ఆ అగ్ని వారి తల వెంట్రుకలు ఎక్కడ ఏది కాలకుండా చివరికి ఆ అగ్ని వాసన, ఆ అగ్ని ఏడంతల గుండంలో అగ్ని వాసన కూడా వారికి తగులకుండా సర్వశక్తి గల దేవుడు వారిని రక్షించాడు. హల్లెలూయా! ఎందుకు రక్షించారు? వారు దేవుణ్ణి సేవించాడు, జీవం గల దేవుని సేవించారు, జీవం గల దేవుని ప్రేమించారు, జీవం గల దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఆయన శక్తిని, సామర్థ్యంను వీరు బయలుపరిచి ఉన్నారు, వీరు ప్రకటించి ఉన్నారు. వారికి తెలియకుండానే అక్కడ సువార్త జరిగింది. వారికి తెలియకుండానే దేవుడు గణపరచబడి ఉన్నారు. ఏ రీతిగా అంటే, మేము మొక్కము, నువ్వేమన్నా వేసుకోరాజా అని, దేవుడే శక్తిమంతుడు, దేవుడే సమర్థుడు అనే సువార్త అక్కడ జరిగింది. కాబట్టి దానిని ఎవరు చూశారు? ఆకాశ మందిలో ఉన్న దేవుడు తొంగి చూశాడు. వారు దేవుడి కొరకు నిలబడి ఉన్నారు. కాబట్టి నీవు నేనైనా సరే శ్రమలలో నీతి కలిగి తన కొరకు, దేవుడి పక్షంన దేవుడి కొరకు నిలబడ్డట్టయితే మనము అగ్ని వంటి శ్రమలు, అప్పులు, వేదనలు, బాధలు, దుఃఖము, ప్రతి ఒక్క రోగము, ప్రతి విధమైన తిరస్కరణ, వేదన, ఆయా శత్రు బాధలు, ప్రతి దాంట్లో కూడా దేవుడికి నమ్మకంగా మనం నిలబడ్డట్టయితే, దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను రక్షించిన దేవుని మనం సేవిస్తున్నాం. ఆ దేవుడు వారిని రక్షించినట్లే
వారు నిలబడట మనం నిలబడితే మన జీవితంలోకి, మన బాధల్లోకి, మన శ్రమంలోకి కూడా దేవుడు మనతో కూడా ఉండి మనల్ని రక్షించుటకు మన దేవుడు కూడా బలవంతుడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు, ఆ రీతిగా జరిగినప్పుడు ఆ రాజు కనబడ్డది ఏమని, ఆ అగ్నిగుండంలో చూసినట్లయితే ముగ్గురు నేస్తే నలుగురు కనబడుతుండ్రు. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం, తీసుకురండి వారిని బయట కన్నప్పుడు బయటకు తీసుకొచ్చినప్పుడు ఏమంటున్నాడు, వారిని వాసన చూస్తే ఎక్కడ అగ్ని వాసన లేదు. కాబట్టి వారు ఈ షెడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి దేవుడే గొప్ప దేవుడు, ఈ దేవుడే సమర్థుడు అని ఆయన శాసనం రాసినట్లు ఇక్కడ చూస్తున్నాం. 29వ వచనంలో ఏమని, కాగా నేను ఒక శాసనమును నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు అగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఈ విధంగా ఇట్లా అగ్నిగుండంలో ఎక్కడ ఇట్లా పడేస్తే ఎవరైనా కాలిపోతారు, మీరు కావాలి కాలిపోలేరు. ఈ విధంగా రక్షించగల దేవుడే దేవుడు. ఇట్లనే రక్షించాలి. దేవుడు అంటే ఈ విధంగానే ఉండాలి. దేవుడు అంటే ఇంతటి శక్తితో ఉండాలి, ఇంత సామర్థ్యంతో ఉండాలి. కాబట్టి మీరు దేవుడే అంతటి శక్తి సామర్థ్యం గల దేవుడు, అంతటి ప్రేమమయుడు, అంతా రక్షించుటకు గొప్ప దేవుడు. కాబట్టి ఇటువంటి వారే దేవుడు అన్నాడు ఆయన. ఏమన్నాడు, ప్రతి మన ముఖమాన్న ఆయన ఏ రీతిగా మార్చబడ్డారు, వీరు రాజు ఎదుట వీరు దేవుణ్ణి గురించి తెలియజేసిన ఆ వార్త, ఆ దేవుడు స్వయంగా తానే వచ్చి ఆ శక్తిని నిరూపించిన ఆ కృప సమాజంలోకి ఏ రీతిగా వచ్చింది, రాజుదులకు ఏ విధంగా వచ్చింది, వీరు దేవుడే నిజమైన దేవుడు. దేవుడు అంటే ఇగో ఇది ఏ విధంగా ఉండాలి అని అన్నప్పుడు, కాగా జనములో కానీ ఏ దేవుడును లేడు, కాగా ఏ జనములలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాషయు మాట్లాడే వారిలో కానీ షెడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి దేవుని ఎవడు దూషించిన వాడు తొత్తు నీలుగా చేయబడను, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట గుప్పగా ఉంచబడెను అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమని, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ భాషలో అయినా సరే ఈ షెడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి దేవుణ్ణి మాత్రమే సేవించాల. ఒకవేళ సేవించక దూషించిననుకో వాడు తుత్తు నీలుగా చేయబడిన వాడి ఇల్లు పెంట కుప్పగా మార్చబడును అని అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుడి శక్తిని సామర్థ్యాన్ని ఎప్పుడు మనము ఎంచుకునాలా, మనము అన్ని రకాల శక్తి సామర్థ్యము బలము ఆరోగ్యము ధనగంతలు ఉన్నప్పుడు కాదు,